మనం ఇప్పుడైతే స్నాప్ గురించి అయితే చెప్పుకుందామండి. దానికి కమాండ్ ఏమో ఓఎస్ అండి. యాక్చువల్గా ఓఎస్ ఇవ్వండి స్నాప్ కమాండ్. ఇందులో మనకి ఈ సెట్టింగ్స్ కావాలంటే డ్రాఫ్ట్ సెట్టింగ్స్ యాక్చువల్గా దీనికి కమాండ్ F3 కూడా చేయొచ్చండి. ఓకే, మనకి ఇక్కడ ఈ కిందన మనకి ఈ ఐకాన్లో చూడండి, మనకి సెట్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ మనకి క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయండి. మనకి వీటి గురించి ఒక్కొక్కటి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక్కొక్కసారి. ఓకే, క్లియర్ ఆల్. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ విజువల్ చేసినా చూడండి, సి కొట్టినా ఏది చేసినా కూడా మనకి ఏమీ విజిబుల్ అవ్వవు. దీని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను దీని గురించి ఫాస్ట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇంకా. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఎండ్ పాయింట్ గురించి క్లిక్. ఓకే, అండ్ ఇదిగోండి ఎండ్ పాయింట్ అయితే చూసారా, ఎండ్ పాయింట్ క్లిక్ చేయగానే ఎండ్ పాయింట్ అనేది చూపిస్తుంది. ఓకే, మనకి ఎక్కడ సర్కిల్ పెట్టాం కాబట్టి ఓకే ఎండ్ పాయింట్ అది. సెకండ్ వన్ మిడ్ పాయింట్ అండి. ఓకే, మిడ్ పాయింట్. ఓకే, ఇవ్వండి మిడ్ పాయింట్ అయితే ఇప్పుడు ఎల్ కొట్టాను అనుకోండి, ఎల్ కమాండ్ ఎంటర్. ఇప్పుడు మనకి ఇవ్వండి మిడ్ పాయింట్ అనేది హైలైట్ అవుతుందండి. ఓకేనా, ఇదిగోండి అలా మనకి మిడ్ పాయింట్ అనేది చూపిస్తుంది. ఓకే, స్నాప్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్. ఇప్పుడు సెంటర్ పాయింట్ అండి. ఓకే, సర్కిల్కి మనకి సెంటర్ అండి. ఓకే, సి ఎంటర్. ఇవ్వండి ఇవ్వండి సెంటర్ పాయింట్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు జియోమెట్రిక్ సెంటర్ అండి. ఓకే, జియోమెట్రిక్ సెంటర్ అంటే ఇంకేం లేదు, సి ఎంటర్ అంటే ఇవ్వండి మనకి ఎల్ ఎంటర్ కొట్టాం అనుకోండి, ఓకేనండి. ఇప్పుడు మనం ఈ జియోమెట్రిక్ సెంటర్ గురించి చెప్తాను. ఓకే ఓకే దానికైతే మనకి ఎలిప్స్ కానీ సెంటర్ కానీ ఓకే polyline and 4 sides. Six sides. ఓకే, ఇప్పుడు మనకి దీనికి జియోమెట్రిక్ ఆప్షన్ కావాలంటే దీన్ని క్లిక్ చేసాం కదండి. ఇప్పుడు దీనికి సెంటర్ లైన్ కావాలంటే ఇదిగోండి సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ కమాండ్. ఓకేనండి, ఇప్పుడు జియోమెట్రిక్లో చెప్పాం కదా, ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఎలిప్స్ తీసుకున్నాం, ఇది ఓకే, మనం పాలిగాన్ తీసుకున్నాం, మనకు ఒక 6 సైడ్ తీసుకున్నాం, ఎంటర్ కొట్టి 6 సైడ్ తీసుకున్నాం. ఓకే, దీనికి మనకు సర్కిల్ కావాలంటే మనకి చూడండి హైలైట్ అవుతుంది. కానీ మనం అలా కాకుండా లైన్ కమాండ్ కూడా కావాలనుకోండి, ఇప్పుడు లైన్ కమాండ్ తీసామనుకోండి. ఓకే, సి ఎంటర్ క్లోజ్. ఓకే, ఇప్పుడు దీనికి సర్కిల్ కమాండ్ ఇస్తే హైలైట్ అవ్వదండి. ఓకే, దానికి అప్పుడు ఏం చేయాలంటే లైన్ కమాండ్ని జాయిన్ చేయాలండి. యాక్చువల్గా మొత్తం అన్ని కలిపి జే జాయిన్ ఎంటర్, అప్పుడు సి సర్కిల్ మనకి ట్యాప్ చేసాం అనుకోండి మనకి హైలైట్ అవుతుందండి. ఓకేనా, ఇది జియోమెట్రిక్. ఓకే, నెక్స్ట్ నోడ్ అండి. ఓకే, నెక్స్ట్ అయితే నోడ్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాం కదండి. ఓకే, మన నోడ్ కమాండ్ గురించి చెప్దాం. ఓకే, ఓకేనండి, ఇక్కడ డ్రా కమాండ్లో మనకు ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదండి, మనకి ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ డాట్స్ అనేవి పెట్టుకుంటామండి. ఓకే, దానికి మనం లైన్ కమాండ్ యూజ్ చేసుకొని ఆ డాట్స్ మాత్రం అది హైలైట్ అవుతుందండి. ఓకేనండి,
మనం హైలైట్ అయ్యి గీయడానికి అనమాట ఆ నోడ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏమో కోఆర్డినేట్ అండి. ఇదైతే ఓకే, కోఆర్డినేట్. ఓకే, ఇప్పుడు మనకి లైన్ కమాండ్ అండి, ఎల్ ఎంటర్. ఇదిగోండి మనకి ఈ సర్టెన్ పాయింట్స్ మనకి సర్కిల్లోని మనకి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అండి. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి ఏదైనా ఎల్ గీసాం అనుకోండి. ఓకే, ఈ సర్కిల్లో దీనికి ఇంటర్సెక్షన్ పాయింట్కి మనకి సిఎన్ యూజ్ చేసాం అనుకోండి సర్కిల్. ఇవ్వండి ఇంటర్సెక్షన్ పాయింట్కి ఇది. ఓకే, కమాండ్ ఆన్ చేసామండి. ఓకే, ఓకేనండి. మన ఇంటర్సెక్షన్ పాయింట్ని ఇది కానీ ఆఫ్ చేసి ఉంటే మాత్రం అవ్వదండి. ఇది కూడా ఆన్లో ఉండాలి. మనం ఇక్కడ ఆప్షన్ పెడితే కాదండి, ఇది కూడా ఆన్లో ఉంటే అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనకి ఓకే, ఇప్పుడు సి సర్కిల్ ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ ఏమో ఎక్స్టెన్షన్ లైన్ అండి. ఓకే, మనకి దీని గురించి చెప్తాను. ఓకే, మనకి ఈ పాయింట్ ఉంది, ఈ పర్టికులర్ పాయింట్కి ఈ స్ట్రైట్ లైన్ కావాలనుకోండి, ఎల్ ఎంటర్. ఇప్పుడు మనం దీని నుంచి తీసామండి. మనం ఇక్కడికి ఆర్థో మోడ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఈ లైన్కి స్ట్రైట్గా పాయింట్ క్రాస్ పాయింట్ చూసారా, ఇంటూ మార్క్ వచ్చింది. ఇక్కడ ట్యాప్ చేసి దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చండి. అది దీనికి ఇదే పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అండి. యాక్చువల్గా ఈ పాయింట్ అనేది మీకు టెక్స్ట్ కామెంట్లో ఉపయోగపడుతుందండి. ఓకేనండి, ఎస్కేప్. ఇప్పుడు మనకి ఈ స్నాప్ అనేది మనకి ఆటో క్యాడ్లో చెప్పాను కదండి, ఇది ఇంటర్సెక్షన్. ఓకే, మనకి ట్యాప్ చేయగానే ఇదిగోండి ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి ఇది వస్తుంది. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి క్లిక్ చేసుకోవడానికి అవుతుందండి. లేకపోతే దాన్ని డబుల్ ట్యాప్ చేసినా మనకి దీన్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అన్నీ అవుతాయండి. ఓకేనండి, పర్పెండిక్యులర్ అండి. ఓకే, అందుకే మనకి ఎల్ కమాండ్ ఎస్కేప్, ఎల్ కమాండ్ మనకి సడన్ గీసాం అనుకోండి, పర్పెండిక్యులర్గా మనకి మూవ్ అవుతుందండి. ఓకే, మనకి స్ట్రైట్ కోసం కావాలన్నా దీనికోసం పర్పెండిక్యులర్గా. ఓకేనండి, ఆ కమాండ్ అండి. ఓకే, నెక్స్ట్ టాంజెంట్ అండి. ఓకే, ఈ టాంజెంట్ అనేది సర్కిల్ పక్కనండి యాక్చువల్గా అవుతుంది. ఎల్ ఎంటర్. ఇదిగోండి మనకి ఇలా మూవ్ చేసుకొని మనం గీసుకొచ్చింది యాక్చువల్గా. ఆర్థో మోడ్ ఆఫ్. ఇదిగోండి మనకి ఇగో టచ్ చేసుకుంటూ మనం ఇటు కావాలంటే యాంగిల్లో గీసుకోవచ్చండి. అది టాంజెంట్ అండి, అంటే సర్కిల్కి ఉపయోగపడుతుంది యాక్చువల్గా. ఓకే, నియరెస్ట్ అండి. ఓకే, నియరెస్ట్ అంటే ఏం లేదండి, లైన్ కమాండ్ నియరెస్ట్ పాయింట్లో మనకి యాక్టివేషన్ చేయడానికి అవుతుందండి. ఇప్పుడు క్లిక్ చేసి అనుకోండి, నియరెస్ట్ దగ్గరలో ఉన్నది దాంట్లోకి యాక్టివేట్ అవుతుందండి. ఇవ్వండి ఓకే, ఇది నియరెస్ట్ పాయింట్ అండి, మనకు కావాల్సిన దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్
ఈ రెండు యాక్టివేషన్ చేయాలి, ఇంటర్సెక్షన్ ఇది రెండు యాక్టివేషన్ చేయాలండి. ఓకే, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం సర్కిల్ గీసుకున్నాం కదా, ఇంటర్సెక్షన్ పాయింట్ గీసుకున్న తర్వాత మనకి సి ఎంటర్. ఓకేనండి, టాప్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇదిగోండి, మనకి ఈ కమాండ్ తీసుకున్నాం కాబట్టి మూవ్ కమాండ్, సెలెక్ట్, ఎంటర్, మనకి కిందకి పైకి మూవ్ చేసుకోవచ్చు అండి. ఇవి ఫర్దర్గా ముందు ముందు వీడియోస్లో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మనకు ముందు ముందు వీడియోస్లోకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులర్ ఆప్షన్ అండి. ఇది ఈ రెండు ఆన్ ఉంటేనే అవుతుంది అది కమాండ్. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ అండి. ప్యారలల్ అంటే ఏమీ లేదండి, మామూలుగా ఒకే లైన్ పక్కనే ప్యారలల్గా వచ్చేది అనమాట. ఇదిగోండి, ఆర్థో మోడ్. పర్పెండిక్యులర్ అంటే సేమ్ టు సేమ్ రావడానికేనండి, అంతే, ఇంకేం కాదు. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మరి కొన్ని విషయాలు చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.